మీ వైఖరి వల్లే యావత్ మాదిగ సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు మాదిగ జేఏసీ నేతలు లేఖలో పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ నేతలు మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ విడుదల చేశారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ 10 ఏళ్లు అయినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మాదిగ సామాజిక వర్గానికి 12% రిజర్వేషన్ను సాధించడంతో పాటు యావత్ దళిత సమాజానికి జరుగుతున్న అన్యాయాలను వివరించేందుకు ఈ నెల 10 నుంచి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బస్తీ బాట కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే అప్పుడు మీరు ఎదుర్కొంటారు మీ వైఖరినప్పుడు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈరోజు మాదిగ సంఘాలు మొత్తం కూడా ఇక్కడ కూర్చొని మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ రాస్తున్నాం. ఎందుకంటే 1994 సంవత్సరంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మాదిగలకు 7% డిమాండ్ చేసినాం. కానీ ఇవాళ 30 ఏళ్ల తర్వాత 3 దశాబ్దాల తర్వాత కూడా మళ్ళా ఏబిసిడి అంటూ ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 7% కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణ మాదిగ కూడా తన వైఖరి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరే కదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలన్నప్పుడు 12% అని చెప్పారు మీరు. మళ్ళీ ఇవాళ 12% గురించి ఎక్కడ మాట్లాడతలేరు. మీ స్వప్నమైనటువంటి వర్గీకరణను వదిలిపెట్టి చేయూత పథకాన్ని గురించి ఉద్యమం చేస్తానడం విడ్డూరంగా ఉంది. నిజానికి మొన్న 24 ఎలక్షన్స్లో వాళ్ళు 100 రోజులు చేస్తామని 10 ఏళ్ల పాటు ఆలస్యం చేసినా అదే పార్టీకి నువ్వు మద్దతు తెలిపి అదే పార్టీకి ఓట్లేయమని మా వల్లనే బీజేపీకి సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి చెప్పుకుంటున్నావు. నువ్వు ఎందుకు కిషన్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయట్లేవు? ఎందుకు మోడీని నిలదీయట్లేవు? మోడీని అలింగనం చేసుకున్నావు కదా. నిజానికి నీకు మాదిగా పౌరుషం ఉంటే మోడీ గల్లా పట్టుకొని గుంజుకొచ్చి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టియాల్సి ఉండే. అట్లా కాకుండా వాళ్ళతో నటగాగుతున్నావు. వాళ్ళు మన ఆహారాన్ని, మన బట్టల్ని, మన కులాన్ని మొత్తం అవహేళన చేసినటువంటి మన ధర్మాన్ని ఇవాళ మాదిగ గూడెంలోకి తీసుకొచ్చినట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి చర్యలను నువ్వు మానుకోవాలి. వెంటనే నువ్వు బీజేపీ మీద యుద్ధం ప్రకటించాలి. నీ మిత్రుడైనటువంటి కిషన్ రెడ్డిని బజారు మీద తీసుకురావాలి. అరవింద్ని, బండి సంజయ్ని మొత్తం కూడా రోడ్డు మీద తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి వర్గీకరణ చేసినట్టుగా ప్లాన్ చేయాల్సింది పోయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఎప్పుడు సంబంధం ఉంటుంది? రేపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఇక్కడ సంబంధం ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వం పైన చేయుత పైన యుద్ధం ప్రకటిస్తా, బీజేపీని కలుపుకుంటా, కమ్యూనిస్టుని కలుపుకుంటా, కేసీఆర్ని కలుపుకుంటా అని చెప్తా ఉన్నావు. నిజానికి వీళ్ళందరినీ కలుపుకొని ఏం చేయాల్సిన పని ఏంటిది? బీజేపీ యుద్ధం ప్రకటించి వర్గీకరణ సాధించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ముందు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీ వైఖరి వల్ల